విజన్ 2047లో పారిశ్రామికవేత్తల ప్రయోజనం తప్ప ప్రజల అభివృద్ధి కనిపించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు. మూతపడిన 3 షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని అన్నారు. డబ్బులు కేటాయించి ఆధునీకరణ చేయాలి. అట్లాగే కాలువల్ని మరింత ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతులు ఉంటుంది. దానికి కూడా నిధులు కేటాయించుకున్న నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్య ధోరణితో గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదే కాకుండా తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంత మత్స్యకారుల యొక్క ఉనికే పెద్ద ప్రమాదంగా మారే స్థితి వచ్చేస్తుంది. అటు పాయకరాపేట దగ్గర పాల్మన్పేట దగ్గర నుండి పరవాడ దగ్గర ఉన్న వాడచీపురుపల్లి వరకు మొత్తం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన వృత్తే పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంది. ఎందుకంటే వైపున కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి. దానికి సంబంధించిన దానిలో వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయంటే వృత్తులుంటే దూరం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో మనందరూ తెలుసు పరిశ్రమలు వస్తే ఇటు ఎవరైతే భూములు కోల్పోయారో రైతులకి ఇంకోవైపున మత్స్యకారులకి మరింత మెరుగైన జీవులు ఇస్తామని చెప్పారు. కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు. ఆ గ్రామాల్లో ఉంటే ఎందుకురా బాబు అనే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఇదే కాకుండా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన దాంట్లో 70% స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానిలో విజన్ 2047లో ఏమని చెప్తున్నారంటే రైతులకు భాగస్వామ్యం చేస్తామని చెప్తున్నారు. మొదటి నుండి సిపిఎం పార్టీ చెప్తుందంటే ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్లో వ్యవసాయం కోల్పోతూ ఉన్నారు, రైతులు భూములు కోల్పోతున్నారు, వృత్తులు కోల్పోతున్నారు, వాళ్ళకి 70% ఉపాధి అవకాశాలు కల్పించాలి స్థానికంగా. మరి భాగస్వామ్యం అంటే ఏంటి? నిర్దిష్టంగా ఉండాలి. నిర్దిష్టంగా లేకపోవడంతో ఇటు ఫార్మాలో కానీ ఎస్సీజెడ్లో కానీ లేదా హెడ్రోటెక్స్లో కానీ లేదా దక్కన్ కెమికల్స్లో కానీ స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేదు. వాళ్ళు సొంత మనుషులు పెట్టుకుంటున్నారు తప్ప అనకాపల్లి ప్రజానీకం పెట్టుకునే సందర్భం లేదు. వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున భద్రతా ఆర్టింగ్ విషయంలో కానీ భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న యాజమాన్యాల మీద కానీ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారంటే చర్యలు తీసుకుంటున్న సందర్భం లేదు. ఒకరికి ₹1 కోటి ఇస్తారు కంపెనీలో, ఇంకొకరికి 40 లక్షలు 25 లక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి ఏమైనా పద్ధతి ఉందంటే ఏ పద్ధతి లేని స్థితి వచ్చేస్తుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిందంటే ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమకు ఆర్టింగ్ చేయని వాళ్ళకి భద్రతా ఆర్టింగ్ సంబంధించిన చర్యలు చేపట్టకపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ కంపెనీల నుండి దూరం చేస్తారు, కంపెనీలకు రాయితీలు ఇవ్వమని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలకు సంబంధించిన దానిలో సమగ్రమైన నివేదికలు తీసుకొచ్చి యాజమాన్యాల మీద ఏమైనా కఠినమైన చర్యలు తీసుకొచ్చారంటే ఆ రకమైన చర్యలు తీసుకుంటున్న సందర్భం లేదు. అంటే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తుంది. రేపు మహాసభలో కూడా మేము చర్చించబోతా ఉన్నాం. పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రమాదాలు జరగకుండా అధునాతమైన టెక్నాలజీ ఉండాలి. అట్లాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి అన్ని రకాలైన సదుపాయాలు సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలని సిపిఎం పార్టీ మహాసభలో చర్చ చేయబోతాము. చివరి అంశం ఏంటంటే ఈరోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజన ప్రాంతం ఉంది. దాదాపు దేవరాపల్లి దగ్గర నుండి గొల్గొండ వరకు అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. మౌలికమైన వసతులు ఎక్కడ లేవు. అంతకుముందు ఐటీడీఏ ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. అలాగే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తున్న సందర్భం లేదు. ఎందుకంటే వీళ్ళు నాన్ షెడ్యూల్లో ఉన్నారనే పద్ధతి. అదే కాకుండా డోలీ మోతలు మనం రోజు పత్రికలో మిగతా దానిలో